తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహం చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు తెలంగాణతో రాజీవ్కు ఏం సంబంధం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు. ఇలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ గట్టిగానే ట్విట్టర్ వార్నింగ్ ఇచ్చారు. తన మాటలు గుర్తుపెట్టుకోవాలని, సచివాలయం పరిసరాల్లోని చెత్త చెదారాన్ని తాము అధికారంలోకి వచ్చిన రోజున తొలగిస్తామని ట్వీట్ చేశారు. రేవంత్ లాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని ట్విట్టర్లో తెలిపారు. సీఎం రేవంత్ మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానంటూ కేటీఆర్ చేసిన ట్వీటు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటే తొలగిస్తావా అంటూ ప్రశ్నించారు. సెక్రటేరియట్ ముందు కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారని, అమరవీరుల స్తూపం దగ్గర దేశం కోసం అమరుడైన రాజీవ్ విగ్రహం పెట్టడం సముచితమన్నారు రేవంత్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో తాను చూస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో 3rd ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దేశ ప్రధాని రాజీవ్ గాంధీ చరిత్ర బీఆర్ఎస్కు తెలుసునని ఎవరూ చెప్పర్లెక్కలేదని జగదీష్ రెడ్డి అన్నారు. గతంలో ఒకసారి కూడా రాజీవ్ తెలంగాణ గురించి మాట్లాడలేదని అన్నారు. తెలంగాణకు రాజీవ్ ఇచ్చిన ప్రాజెక్టు కానీ నిధులు కానీ ఉన్నాయా అని జగదీష్ ప్రశ్నించారు. తప్పకుండా చేస్తాం, చేయకుండా ఎట్లుంటాం? చేయకుండా ఉండే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. అక్కడ ఆ జాగలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం. తెలంగాణ ప్రజల
ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతాము, అందులో సందేహం ఏం లేదు. స్పష్టంగా చెప్పినాం. అమరోజు ప్రారంభం రోజు చెప్పారు కేసీఆర్ గారు. దాంట్లో చర్చే లేదు. 10 ఏళ్ల కింద ఉంది ఆ సెక్రటేరియట్. ఎవడో తెలివి తక్కువ మాట్లాడారు. సెక్రటేరియట్ కట్టిందే మొన్న. సెక్రటేరియట్ కట్టి అమరజ్యోతి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు. అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం, మంచిగా ఒక పండుగ చేసుకుందాం అని అనుకున్నాం. దురదృష్టవశాత్తు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ఆత్మలేని వాళ్ళు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, జాతీయ నేతని, ప్రధానిగా పనిచేసిన ఆయనపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరని నిరంజన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ గారిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజీవ్ గాంధీ గారు జాతీయ నాయకుడు, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి నాయకుడు కాదు, దేశానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకుడు, ప్రధానమంత్రిగా సేవలను అందించినటువంటి నాయకుడు. రాజీవ్ గాంధీ గారి వల్లనే ఈనాడు దేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందింది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఓడించిన కేటీఆర్ ఇది తెలంగాణ ఇంకా తమ జాగీరు అని భావించి మాట్లాడటం జరుగుతుంది. ఆ భ్రమలో నుంచి వారు బయటపడాలని నేను కోరుతా ఉన్నాను. మేము అధికారంలోకి వస్తాం, రాజు విగ్రహాన్ని అక్కడి నుంచి తరలిస్తాం, రాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును మారుస్తాం అని ఆయన బలిపెక్కి మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు సహించరనే మాటను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మాజీ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, పొలిటికల్ కోచింగ్ ఇప్పించాలంటూ ఘాటి విమర్శలు చేశారు. కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్కు తెలియదని కామెంట్ చేశారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం కావడం లేదని మండిపడ్డారు. సచివాలయం ముందు దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన రాజీవ్ విగ్రహాన్ని పెడితే ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు వచ్చి ముట్టుకునే ధైర్యం కేటీఆర్కు ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడు తీస్తావు నువ్వు? ఈ 4 సంవత్సరాలు కేటీఆర్ నేను ఏం చెప్తున్నట్టే ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి, ఎవరితో ట్రైనింగ్ తీసుకోండి. మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు, నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్ నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే బెటర్ ఎక్కడన్నా ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి. కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెడితే తీసేస్తాము, స్టాచ్యూ మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని నువ్వేదో అన్నావు. ఎప్పుడు తీస్తావు నువ్వు? ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము, అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. కోతి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ